స్టార్టింగే ఓట్స్ వీడియో పెడుతున్నానని చెప్పేసి మార్నింగ్ అనుకోకండి. ఇట్స్ నైట్ నేను ప్రెప్ చేసుకుంటున్నాను అనమాట ఓట్ మీల్. ముందు రోజు నైట్ నేను ఇలా ప్రెప్ చేసుకోవడం వల్లనే నెక్స్ట్ డే నేను యాక్టివ్గా లేసి అన్ని పనులు తొందరగా చేసుకోగలుగుతాను అనమాట. ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి అని ఒక క్లారిటీ ఉంటే సగం టైం పోతుంది. ఇది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఆల్ ఆస్పిరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ దిస్. అంటే ఒకవేళ దూరంగా ఉంటే ఇంటి నుంచి వాళ్ళకి అర్థమైద్ది నెక్స్ట్ డే ఏం తినాలి, లేవగానే ఏం తినాలని చెప్పేసి సగం టైం పోతుంది అనమాట. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఓవర్ నైట్ ఓట్స్ కానీ లేకపోతే మార్నింగ్ ఓట్స్ చేసుకోవడం కానీ. ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్, తీసేసి తినేయడమే. మార్నింగ్ అయితే కొంచెం ప్రెప్ చేసుకోవాలి, ఆ రోజు కుదరకపోతే మళ్ళీ బయట తినాలనిపిస్తుంది, ఇదంతా అవుతుంటుంది కదా. సో నేను రేపు మార్నింగ్ 6 అలా లేద్దామని చెప్పేసి ముందు రోజే ఓవర్ నైట్ ఓట్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సింపుల్ రెసిపీ, మీరు చూసారు కదా, అంతే. హలో, హౌ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్లీ మీ అందరికీ ఎ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది. అండ్ ఈ రోజు అయితే ఫుల్ డే లాంగ్ వ్లాగ్ అనమాట. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఐఎమ్ సో సారీ, డ్యూ టు హెక్టిక్ షెడ్యూల్ నాతోని అవ్వట్లేదు లైక్ లాంగ్ వీడియోస్ చేయడము. అందుకని చెప్పేసి ఈరోజు ఫిక్స్ అయిపోయాను, ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పేసి. సో ఎస్, లాంగ్ వీడియోస్ ఫ్రీక్వెంట్గా చేయడం అవ్వట్లేదు, ఎందుకంటే చాలా హెక్టిక్గా ఉంది అసలు షెడ్యూల్. టూ మంత్స్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి, నాకైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది 2 monthsలో. సో దట్ స్టడీ కూడా వెరీ సీరియస్ అండ్ హెక్టిక్గా జరుగుతుంది. అందులో ఎడిటింగ్కి మళ్ళీ దీనికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నా టైం షెడ్యూల్ చూసుకొని చేస్తున్నాను అనమాట. షార్ట్స్ చేయడానికి ఈ డజంట్ టేక్ దట్ మచ్ టైం. కాకపోతే నాకు చెయ్యాలి అని చెప్పేసి మధ్యలో అనిపిస్తలేదు. ఇఫ్ ఇన్ కేస్ అనిపించినా కూడా ఏమవుతుందంటే అప్పుడు కొన్ని షార్ట్స్ తీసుకుంటున్నా, మళ్ళీ తీసుకోవడం మర్చిపోతున్నా. నాకు అలా హాఫ్ తీసుకొని పోస్ట్ చేయడం ఇష్టం లేదు. చేస్తే ఫుల్గా చేసి ఇట్ షుడ్ బి మోటివేట్ టు యూ, కానీ హాఫ్ చేసి అలా ఏదో చేయాలని చెప్పేసి నాకు అలా చేయడం ఇష్టం లేదు. సో అదొకటే రీజన్. అండ్ ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ 1 vlog అండ్ 2 or 3 షార్ట్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. ఇవి 2 పక్కన పెడితే స్టడీ విత్ మీ అని చెప్పేసి రీసెంట్గా స్టార్ట్ చేసాం కదా సెషన్స్, ఒక 2 అయినట్టు ఉన్నాయి. అండ్ అవి ఎలా ఉన్నాయో మీరు చెప్తే నేను ఎవ్రీ వీక్ ఒకటి పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ దట్టు ఒక పర్టికులర్ టైంకి చేద్దాము, సో దట్ అందరికీ తెలుస్తుంది ఈ టైంకి డెఫినెట్లీ మన ఛానల్లో స్టడీ విత్ మీ ఉంటుంది. సో అందరం వచ్చి ఒకటే దగ్గర చదువుకోవచ్చు, వీ కెన్ స్టడీ టుగెదర్ అని చెప్పేసి మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి. ఎవ్రీ వీక్ మండే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు కమెంట్ చేయండి ఇఫ్ మండే ఈజ్ ఓకే ఆర్ నాట్. మండే ఈవినింగ్ అని చెప్పేసి అనుకుంటున్నా, ఎందుకంటే వీకెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ మండే వెంటనే స్టడీస్ని మనం క్యాచప్ చేయడము అండ్ ఇన్కన్సిస్టెంట్గా ఉండకపోవడానికి మండే అయితేనే బెస్ట్ అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో వాట్ ఆర్ యువర్ ఒపీనియన్ ఆర్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే లెట్స్ డిస్కస్ మోర్. అండ్ ఎస్, ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ లేవడం ఎలా అని చెప్పేసి రీసెంట్గా నేను ఒక షార్ట్ పెట్టినప్పుడు చాలామంది కమెంట్స్ చేశారు దట్ మార్నింగ్ ఎలా లేవాలి, ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ అస్ అని చెప్పేసి. అందరికీ హార్డే బేసిక్గా, కాకపోతే ఒక టిప్ అయితే నేను చెప్తాను, ఇట్ విల్ బీ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. మార్నింగ్ లేవాలంటే వీ నీడ్ టు ప్రెప్ ముందు రోజు నైట్. నేను ఇంతకుముందు మీరు చూసినట్టు ఫుడ్ నేను ఎలా ప్రెప్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ ది ఫుడ్, మనం స్టడీ కూడా అలానే ప్రెప్ చేసుకోవాలి బిఫోర్ నైట్. అలా చేసుకుంటే ఏంటంటే ఈరోజు విజన్, అంటే మనకి ఏ విజన్తో లేస్తున్నాం అండ్ వాట్ ఆర్ ది ప్లాన్స్ టుడే, వాట్ ఆర్ ది గోల్ టుడే అని చెప్పేసి, వాట్ ఆర్ ది టాస్క్ టు బీ కంప్లీటెడ్ టుడే అని చెప్పేసి మన క్లియర్ కట్గా ఒక విజన్ ఉంటుంది అనమాట. సో దట్ వీ కెన్ get up very early or we can get up early to complete all the task. అంటే ఎర్లీ అంటే మార్నింగే లేవాలని కాదు, 6, 7, 8 ఎప్పుడు లేసినా కానీ, 3K 4K లేవాలని కూడా కాదు. జస్ట్ మీరు మార్నింగ్ ఎప్పుడైతే లేస్తారో అది కన్సిస్టెంట్గా లేవాలంటే ఫస్ట్ మీరు ప్రెప్ చేసుకోవాలి ముందు రోజు నైట్. నేనైతే ఎవ్రీడే నైట్ డిజిటల్ ప్లానింగ్ చేస్తానన్నమాట. అంటే వాట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ టుడే అని చెప్పేసి టిక్ చేసుకొని, వాట్ ఐ హ్యావ్ టు డూ టుమారో అని చెప్పేసి కూడా నీట్గా ప్రిపేర్ చేసుకుంటా. లాంగ్ టాస్క్స్ అంటే ఏమేమి చేయాలి, చాప్టర్స్ అవన్నీ నీట్గా చేసుకొని, ఈరోజు మార్నింగ్ లేసాక ఏం చేస్తాను టు డూ లిస్ట్లో అంటే నీట్గా ఏమేమి చదువుకోవాలి అని చెప్పేసి క్లియర్గా కొంచెం గ్లిమ్స్గా రాసుకుంటాను అనమాట, అంత పెద్దగా రాసుకోను. సో దట్ ఆ గ్లిమ్స్గా రాసుకుంటే ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి ఏం చేయాలి అని చెప్పేసి నాకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది అండ్ నా ముందే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు కంప్లీట్ ఆల్ ది టాస్క్. అదనమాట ముందు రోజు నైట్ డిజిటల్ ప్లానింగ్ అండ్ నెక్స్ట్ డే
నెక్స్ట్ రోజు గ్లిమ్స్గా రాసుకుంటాను. మీరు ఎలానైనా చేసుకోండి, కాకపోతే ముందు రోజు నైట్ మాత్రం ఏం చేయాలి నెక్స్ట్ డే అని చెప్పేసి ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడైతేనే we can get up with that good plan and vision అనమాట. సో దిస్ ఈస్ ద వన్ టిప్ ఐ వాంట్ టు గివ్ యూ. అండ్ ఇప్పుడు మనం కేఫ్కి వెళ్తున్నాము. అండ్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఎప్పుడు ఇక్కడనే చదువుకుంటున్నాను అనమాట ఫ్రమ్ ది పాస్ట్ 2 months. అసలు నాకు కూడా కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది మోర్ స్ట్రెస్. సో దట్ ఐ వాంట్ టు చేంజ్ ది ఎన్వైర్న్మెంట్. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఇఫ్ ఐ చేంజ్ ది ఎన్వైర్న్మెంట్ ఐ విల్ బీ కన్సిస్టెంట్ అని చెప్పేసి. అది చాలామందికి కూడా వర్క్ అవుతుంది. సో టుడే ఐ వాంట్ టు గో టు ది కేఫ్ అండ్ స్టడీ. అండ్ మార్నింగ్ కేవ్స్ ఉంటాయంటే ఎస్, ఇక్కడ కొన్ని కేవ్స్ 24 hours రన్ అవుతాయి. సో దట్ మనం వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం కేఫ్కి వెళ్తున్నాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఈరోజు చాలా మాట్లాడుకునేటివి కూడా ఉన్నాయి. బట్ ఎస్, నౌ ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి ఓట్ మీల్ తినేసి అండ్ దెన్ విల్ గో టు ది కేవ్. చలో రెడీ. ఇది మనం నైట్ ప్రెప్ చేసుకున్న ఓట్ మీల్ అనమాట. సో పైకి వచ్చి తిందామని చెప్పేసి ఫిక్స్ అయినా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది కాబట్టి అక్కడ అట్లా ప్లాంట్స్ దగ్గర కూర్చొని అప్పుడే సన్ రైజ్ అవుతుంది. సో దట్ వీ కెన్ గెట్ వైటమిన్ డి అని చెప్పేసి అక్కడ కూర్చొని తింటున్నాను అనమాట. బేసిక్లీ ఏమవుతుందంటే ఢిల్లీలో లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఐ మీన్ మ్యాక్సిమం ఆఫ్ ద టైం నైట్ లైఫ్ ఎక్కువ ఇక్కడ. అంటే నైట్ స్టడీ చేయడము, లైబ్రరీస్ కూడా ఆల్ టైమ్ ఓపెన్ ఉంటాయి కాబట్టి నైట్ స్టడీ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక్కడ ఆస్పిరెంట్స్, నాతో సహా. సో దానివల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి ఉంటుంది. దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. జనరల్గానే పొల్యూషన్ వల్ల ఇక్కడ హెయిర్ ఫాల్, అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటూ ఉంటుంది. సో నేనేమనుకున్నా, ఐ వాంట్ టు చేంజ్ మై రొటీన్. దీనికనే కాదు, నైట్ స్టడీ కూడా అంత కరెక్ట్ కాదు అండ్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంది దీనివల్ల. ఫుడ్, స్లీప్ అన్నీ చేంజ్ అవుతాయి కదా. సో నేను మార్నింగ్ రొటీన్ ఫాలో అయిదామని చెప్పేసి అనుకొని ఇలా లేసి వైటమిన్ డి మంచిగా తీసుకుంటూ ఫుడ్ని కూడా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంట్రెస్టింగ్గా వాట్స్ ఇన్ మై కేఫ్ బ్యాగ్ చేస్తున్నా. సో లెట్స్ ప్యాక్ అవర్ బ్యాగ్ నౌ. ఫస్ట్ థింగ్ ఇండియన్ పాలిటీ. ఇప్పుడు నేను చదువుతున్నా కాబట్టి ఈ బుక్ తీసుకెళ్తున్నా. అండ్ నేను కేఫ్లో ఒక 3 to 4 hours ఉందామని అనుకుంటున్నా ఈరోజు. అండ్ నెక్స్ట్ ఇదైతే నాకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ స్టిక్కీ నోట్స్, అంటే ఒకవేళ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉన్నా రాసుకోవచ్చు అని డిఫరెంట్ టైప్స్. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక మనకి ఏమేమి కావాలో తెలియదు కదా. సో ఆల్ టైప్స్ తీసుకెళ్తున్నా. ఇది టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోనికి అండ్ ఇది మార్క్ చేసుకోనికి ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ అయినాయి అని చెప్పేసి. సో ఇవన్నీ స్టిక్కీ నోట్స్. అండ్ దెన్ ఈ 4 pens అండ్ దెన్ 2 highlighters. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ క్యూట్ ఐటమ్, ఎయిర్పాడ్స్ కేస్. మొన్ననే తీసుకున్నా, బాగుంది కదా. ఇది ఒకటి. అండ్ దిస్ ఇస్ మస్ట్, ఎందుకంటే ల్యాప్టాప్ తీసుకెళ్తా కాబట్టి. ల్యాప్టాప్ అండ్ దెన్ ఈ వాటర్ బాటిల్, అంతే అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ ప్యాక్ ఇన్ మై బ్యాగ్. ఈ 2-3 months అందరికీ చాలా క్రూషియల్. అంటే అందరికీ ఎగ్జామ్ సీజన్. ఇప్పుడు అప్ టు జూలై వరకు ఎవ్రీవన్ ఆర్ ప్యాక్డ్ విత్ ఎగ్జామ్స్ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ బోర్డ్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి కదా. సో కన్సిస్టెన్సీ లెవెల్ అనేది వెరీ హై ఉండాలి. ఇప్పుడు కన్సిస్టెంట్గా ఉండకపోవడానికి అసలు రీజనే ఉండద్దు. ఎన్ని పాసిబుల్ వేస్ అయితే అన్ని పాసిబుల్ వేస్లో ట్రై చేయండి. బికాస్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్. ఎందుకంటే మీరు ప్లేస్ చేంజ్ చేసినా మీరు కన్సిస్టెంట్గా ఉండొచ్చు. లేకపోతే మీరు మధ్యలో స్మాల్ బ్రేక్స్ తీసుకోండి. ఎట్టే స్ట్రెచ్ మీరు కూర్చున్న వల్ల కూడా ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువై మనం చేయలేకపోతుంటాము వర్క్ తర్వాత. సో మధ్యలో మినిమం స్మాల్ బ్రేక్స్ తీసుకోండి. అండ్ ఆ బ్రేక్స్లో కూడా యూజ్ యువర్ టైం. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ పేరెంట్స్తో మాట్లాడడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, అలా మీకు ఏదైతే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందో దాంతో యూజ్ చేసుకోండి. అంతేకాకుండా మళ్ళీ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇలా ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేవి చూడొద్దు. అంటే వాటికి అడిక్ట్ అయ్యేవి చూడొద్దు. దానివల్ల టైం టేకింగ్ ఉంటుంది అనమాట. సో ఈ టైంలోనే మనం ఎంత కష్టపడితే అంత బెస్ట్ అనమాట. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినాక చాలామంది ఫీల్ అవుతుంటాము చదవలేదని. చదివి రిజల్ట్ అది ఎలా వచ్చింది అనేది అది మనకు తెలీదు. ఇట్ బేసిక్లీ డిపెండ్స్ ఆన్
సమ్ అదర్ ఫ్యాక్టర్స్. కాకపోతే చదవకుండా మనము అరే అప్పుడు చదువుంటే బాగుండేది, ఎందుకు చదవలేదు, ఈ రిగ్రెట్ అనేది అస్సలు ఏ స్టూడెంట్కి కానీ ఏ ఆస్పిరెంట్కి కానీ ఉండద్దు అనమాట. ఎందుకంటే చదవకపోతే వచ్చే బాధ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు పాస్ కాకపోతే ఇన్ కేస్, లేకపోతే తక్కువ మార్క్స్ వస్తే అలా. అదే మీరు చదివారు, ఒక 8 అవర్స్ చదివారు, లేకపోతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు, అది మీ మనసుకు మాత్రమే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియని అవసరం లేదు కూడా. అలా తెలిసి మీరు ఒకవేళ పోయినా కూడా ఎగ్జామ్, లేకపోతే మీరు అనుకున్న దానికంటే తక్కువ వచ్చినా కానీ ఓకే, బాధ అయితే ఉంటుంది. బట్ అట్లీస్ట్ వీ నో దట్ మనకు ఆ కెపాసిటీ ఉంది, మనకు ఓకే ఇందులో మిస్టేక్స్ చేసాము, లేకపోతే మనకు అయ్యి ఉంటుంది. అంతేగాని మేము చదవకుండా ఏదో టైంపాస్ చేసైతే కాదు అని చెప్పేసి మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అది చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ చాలామంది అడుగుతారు కదా మళ్ళీ మూవ్ ఆన్ ఎలా అవుతారు ఆఫ్టర్ ఎ ఫెయిల్యూర్ అనేది. అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎలా అంటే నేను చదవగలుగుతాను, నేను చదివాను, బట్ ఈసారి అవ్వలేదు డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్. కానీ అంతేగాని నేను చదవకుండా మాత్రం ఇది కాలేదు అని చెప్పేసి అదొకటి ఉంటుంది కదా, అదే మనం పుష్ చేస్తుంది. అదే చదవకుండా ఏం చేయకుండా ఫెయిల్ అయ్యి, లేకపోతే మీకు మార్క్స్ తక్కువ వచ్చి ఆ తర్వాత ఫీల్ అవుతారు చూడండి, అది ఎంత చేసినా ఎన్ని చెప్పినా మనం దాన్ని పుషప్ చేసుకోలేము, మూవ్ ఆన్ అవ్వలేము. ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ టు కమ్ బ్యాక్ అగైన్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో చాలా సీరియస్గా ఉండండి. అండ్ ఈజీగా ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివితే అందరూ నేను చెప్తున్నా కదా 10 above అవర్సే చదువుకుంటారు. అందరు 8 hours 6 hours 10 hours లేకపోతే 10కి లోపు చదువుతున్నాం అని చెప్తారు. కానీ అస్సలు అట్లా కుదరదు, అందరు 10 above అవర్సే చదువుతారు తెలియకుండా. సో మీరు కూడా అలా చదవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కుదరకపోయినా కూడా మీ కెపాసిటీ ఎంత ఉంటే అంత కొంచెం పుష్ చేసుకొని చదువుకోండి. దిస్ ఈజ్ మై టిప్స్ అనుకోండి ఫర్ కన్సిస్టెన్సీ. సో ఇక్కడైతే నేను జీరా రైస్ చేసుకుంటున్నాను అనమాట. మా కుక్ ఏం చేశారంటే పన్నీర్ కర్రీ చేశారు. తను లాస్ట్ టైం జీరా రైస్ చేయమంటే సరిగ్గా చేయలేదు, అది నాకు నచ్చలేదు అనమాట. అంటే పోపు కొంచెం మాడ్ చేసింది, సో దట్ నాకు అది నచ్చదు ఆ ఫ్లేవర్ అలా. తనకేం చెప్పానంటే మీరు కర్రీ చేసేసి అండ్ దెన్ కొంచెం రైస్ అలా పెట్టేసి వెళ్ళండి అంటే, సో దట్ అది ప్రిపేర్ జీరా రైస్ అని చెప్పేసి చెప్పాను. సో తను అలా చేసింది అండ్ రైస్ అంతా ప్రిపేర్ ఉంది. పోపుకి ఎంత టైం పట్టదు కదా, ఓన్లీ ఒక 5 minutes అంతే. సో ఇది నేను చేసేసుకున్నాను అనమాట, జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ. అలా తినేసాను. ఆ తర్వాత మళ్ళీ మనం స్టడీ సెషన్ స్టార్ట్ చేయాలి. హలో, ఇప్పుడే నిద్ర నుంచి లేచి అలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అనమాట, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి. అయితే ఏమైందంటే మార్నింగ్ స్టడీ సెషన్ అయితే సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ అనమాట. అసలు కేఫ్లో ఇంత మంచిగా నేను ఇప్పటివరకు ఎప్పుడు చదువుకోలేదు. 4 hours చేశాను నేను. ఎప్పుడన్నా కేఫ్లో ఓన్లీ 2 hours స్టడీ సెషన్ అవుతుంది. ఈరోజు మాత్రం 4 hours స్టడీ సెషన్ అయింది. ఎందుకంటే నాకు ఒక్కటి అనిపించింది, నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఆఫ్టర్ 11 or 12 అట్లా వెళ్తాను మధ్యాహ్నము. దానివల్ల ఏమవుతుందంటే 2 వరకు ఎవ్వరు రారు. 2 తర్వాత ఆఫీస్ అయిపోవడమో లేకపోతే ఎలానో అలా చాలామంది మెల్లగా గ్యాదరింగ్, ఫ్రెండ్స్ కానీ స్కూల్ పిల్లలు ఇక్కడ చాలామంది కేవ్స్కి వస్తూ ఉంటారు. సో అలా ఎక్కువ నాయిసీ అనిపించి నేను ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఈరోజు మార్నింగ్ 8:30కే వెళ్ళేసరికి అసలు ఎవ్వరూ లేరు. అండ్ నేను వెళ్ళినాక కూడా మధ్యలో 11-12కి 10:30 to 12 మధ్యలో ఒక 2-3 వచ్చారు. వెరీ సైలెంట్ అండ్ పీస్ఫుల్. అసలు ఎంత బాగా జరిగిందంటే స్టడీ సెషన్, నాకు ఆ 4 hours ఇంత తొందర అయిపోయిందా అన్నట్టు అనిపించింది అనమాట. ఇట్ వాస్ వెరీ ప్రొడక్టివ్ ఎట్ దట్ పాయింట్. ఇట్ ఈస్ ఓకే. బట్ ఏమైందంటే వస్తున్నప్పుడు
జనరల్లీ కేఫ్ నుంచి ఇంటికి 5 to 10 minutes అరౌండ్, అంతే 5 to 10 minutes పడుతుంది ఆటోలో. బట్ ఏమైందంటే వచ్చేటప్పుడు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. లిటరలీ 1 hour 20 minutes పట్టింది నాకు రానికి. అసలు ఎంత మెంటల్ ఎక్కిందంటే ఫుల్ హెడ్ఏక్, అసలు అబ్బా హారన్స్కి అసలు మూవ్ అవ్వదు, చాలా పిచ్చెక్కింది. ఇంక వచ్చేసి కొంచెం తినేసి అలా నేను పెట్టుకుంది మాత్రం మంచిగా జీరా రైస్ అవన్నీ చేసుకొని పెట్టుకున్నాను. బట్ తినడం అంత తినాలనిపించలేదు, ఫస్ట్ పడుకోవాలనిపించింది. కొంచెం తినేసి అలా పడుకొని ఒక 2 hours ఇప్పుడే లేచి టీ పెట్టేసుకొని అలా మేము ముందు కూర్చున్నాం. కొంచెం రిఫ్రెష్ అయ్యి ఇప్పుడు మళ్ళీ స్టడీ స్టార్ట్ చేయాలి. సో ఎస్, ఇంకొక 4 to 5 hours చదువుకుంటే ఈరోజు టాస్క్ అయితే అయిపోతాయి. మార్నింగ్ ఎంత ప్రొడక్టివ్ అంటే ఆల్మోస్ట్ నా టాస్క్ ఆల్మోస్ట్ అయిపోయింది 70%. ఇంకొక 30% ఉంది, అది కంప్లీట్ చేస్తే విల్ బి డన్ ఫర్ ది టుడే. అండ్ ఇక్కడైతే నేను సెకండ్ స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 to 6 hours అవుతుంది. అండ్ పాలిటీ అండ్ దెన్ సీసెట్ స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు. సో ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే, ఎంత మనం కన్సిస్టెంట్గా ఉన్నా, ఎంత మోటివేటెడ్గా ఉన్నా కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఉండదు చదవనీకి, ఏం చేయాలి అప్పుడు అని చెప్పేసి నాకు ఈ క్వశ్చన్ చాలామంది అడిగారనమాట. సో ఐ వాంట్ టు క్లారిఫై. బేసిక్గా అది అందరితోనే అవుతుంది అనమాట. అంటే కొన్నిసార్లు ఎట్లా అంటే ఎంత మనం అనుకున్నా కూడా చదవాలనిపించకపోవడము, ఇంట్రెస్ట్ రాకపోవడం అది అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేయాలంటే, మీకు ఒకవేళ ఎగ్జామ్స్ చాలా దూరంలో ఉన్నప్పుడు ఇలా అయ్యి ఉంటే యూ కెన్ టేక్ ఎ లాంగ్ బ్రేక్. లేకపోతే మీరు ఆ టైంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకోండి, ఐ మీన్ 2 to 3 hours. సో దట్ మీకు రిఫ్రెష్ అవ్వడానికి ఏం చేస్తే రిఫ్రెష్ అవుతారు, ఐ మీన్ మీరు ఒక మూవీ చూస్తే రిఫ్రెష్ అవుతారా, లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేస్తే రిఫ్రెష్ అవుతారా, ఏదో ఒకటి మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి ఆ పని చేసేసి ఆ తర్వాత కూడా వచ్చి రాగానే మీరు స్ట్రెచ్ కూర్చొని చదవడం వల్ల కూడా మీకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అనమాట. అలా కాదు, ఒక టాస్క్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చాప్టర్ ఉందనుకోండి, ఆ చాప్టర్ని మీరు డివైడ్ చేసుకోండి. ఒక చాప్టర్లో 30 pages ఉంది, ఆ 30 pagesని ఒక 10 pages నేను ఫస్ట్ చదువుతా, ఆ తర్వాత మళ్ళీ 20 minutes బ్రేక్ తీసుకుంటా. ఏం కాదు, 20 minutes తీసుకున్నా కూడా ఏం కాదు. బట్ మీకు ఇలా చదవాలి అనిపించకపోయినప్పుడు మీరు ఎక్కువ బ్రేక్స్ తీసుకున్నా ఏం కాదు, కానీ మీరు కంప్లీట్ చేసేలా చూసుకోండి అనమాట. అంటే ఆ 10 pages అయినాక ఒక 20 minutes బ్రేక్, మళ్ళీ కొంచెం రివిజన్ చేసుకొని మళ్ళీ ఒక 10 pages చదువుకొని బ్రేక్, అలా మెల్లగా స్మాల్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత మీరు ఎట్ స్ట్రెచ్ కూర్చొని చదువుకోండి అనమాట. ఏం కాదు, ఎందుకంటే ఇది అందరితోనే అవుతుంది, అందరూ అన్ని అవర్స్ కూర్చొని చదువుకోలేరు. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్, దానికి ఏం టెన్షన్ పడకండి. సో దిస్ ఈస్ ఎ స్మాల్ టిప్ అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఈరోజు అయితే చాలా ప్రొడక్టివ్ అయిందనమాట నా డే అంతా. సో విల్ బి మీటింగ్ యూ విత్ ది అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ గైస్.